మరదే నాకు మండేది. ఇప్పుడు గ్లిమ్స్ దింపాలనుకున్నప్పుడు దానికి సెట్ అయ్యేవి సినిమాలో ఒక్క షాట్ కూడా తీయనప్పుడు, 40% షూట్ అయినప్పుడు, ఇంకెందుకు అక్కర్లేని మినిమమ్ కూడా లేని ఈ గ్లిమ్స్‌లు దింపడాలు. 'ప్రభాస్' లుక్స్ వీడియోనో ఏదో ఒకటి పెట్టొచ్చు. దానికి గ్లిమ్స్‌గా దింపడం. అబ్బే! ఇదేం బాలేదండి. ఫ్యాన్స్ అడిగినట్టున్నారు వింటేజ్ టైప్ కావాలని. వాళ్ళు లుక్స్ అడిగితే, ఇక్కడ వీళ్ళు 'మిర్చిలో' 'ప్రభాస్' ఇంట్రడక్షన్‌నే షూట్ చేసేశారు. ఇప్పుడు 'ఓజీ గ్లిమ్స్' ఎలా ఉంటది? ఆసమ్ ఉంటది. సమ్ మ్యాటర్. ఏదో ఒకటి డైలాగ్స్ ఇస్తావా? యాక్షన్ ఇస్తావా? వరల్డ్ బిల్డింగ్ ఇస్తావా? జాన్రా టచ్ చేస్తావా? ఏదో ఒకటి చేసి నాన్ సింక్ అయినా పర్లేదు స్పైడర్‌లా హైప్ ఎక్కిస్తావా? సంథింగ్ ఏదైనా సరే. ఏదో ఒకటి ఉండాలి దింపే ముందు. ఇది గ్లిమ్సే గదా! ముందు ముందు దింపుతారు అంటే, అదే దింపుండాల్సింది. ఇది దింపడం దేనికి అని. నౌఎడేస్ మూవీస్ ఇంట్రడక్షన్ వీడియోస్ నుంచే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ అన్ని ట్రైలర్‌లోనే అంటే గ్లిమ్స్‌కి యూజ్ ఏముంది? ఆ తర్వాతొచ్చి అన్ని సినిమాలోనే అంటే ట్రైలర్‌కి వాల్యూ ఏముంది? గ్లిమ్స్ అయితే ఏం బాలేదు గైస్ నాకు. బైకేసుకొని హీరోయిన్‌కి ప్రపోజ్ చేద్దామని తెలంగాణలోని ఒక ఏరియాలోని లైబ్రరీకొచ్చాడు హీరో. ఏం లేనప్పుడే ఇలాంటివి తిప్పుతారేమో అనిపించింది. 'ప్రభాస్' లుక్స్ దగ్గర కూడా మాస్ యాక్షన్‌లో ఉన్న 'ప్రభాస్' లుక్స్‌ని ఏదో చేంజ్ చేశాం. రామ్ కామ్‌కి సెట్ అయ్యేలా సెట్ చేశామని అన్నారు. బట్ నాకైతే అంతగా కనిపించట్లేదు. ఏదన్నా ఈవెంట్‌కి 'ప్రభాస్' కొంత ట్రెండీగా సూట్ ఏసుకొని రెడీ అయ్యి వెళ్తే ఎలాగో లైక్ దట్ వెరీ నార్మల్ అండ్ ఆర్డినరీ లుక్స్. వింటేజ్ లుక్సో, ఆ లుక్సో, ఏ లుక్సో లాగైతే అస్సలు లేదు. అండ్ ఇంకోటి బీజీఎం ఒకసారి వింటే ఇంకోసారి వినబుద్ధి కాదు అనేలా ఉంది బేసికల్లీ. నాకు 'మారుతి' సాంగ్ సెలక్షన్ నచ్చుతది. పక్కా కమర్షియల్ అండ్ ఇంకో 2 మూవీస్ పక్కన పెడితే మిగతా అన్ని మూవీస్‌లోనూ 1, 2 సాంగ్స్ లూప్ మోడ్‌లో వినేయొచ్చు. అంతెందుకు 'మారుతి' అండ్ తమన్ కాంబోలో వచ్చిన 'మహానుభావుడులోని' సాంగ్స్ అండ్ బీజీఎం కూడా నాకు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ బీజీఎం ఉత్తి కారేసాడు తమనన్న. బట్ ఇక్కడ గ్లిమ్స్‌లోనే దెబ్బేసారు ఇదేంటో. ఇంకోటి యాక్చువల్లీ నేను 'మారుతి' యొక్క ఫిల్మ్ కెరీర్ స్టార్టింగ్‌లోనే తన సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన 'జీవన్ బాబుతోనే మూవ్ అవుతారు అనుకున్నా. బట్ ఎందుకో ఏమో వేరే వాళ్ళతో ప్రొసీడ్ అయ్యారు. వాళ్ళు మంచి మ్యూజిక్ ఇచ్చారనుకోండి. బట్ ఎందుకో 'జీవన్‌కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా' అనే ఫీలింగ్. బికాస్ తన ఫిల్మ్స్ అయిన 'లవర్స్', 'పీకేసీ' అండ్ 'కొత్త జంట' వీటిల్లో కొన్ని సాంగ్స్ చాలా బావుంటాయి. అట్ ద ఎండ్ 'రాజాసాబ్' మ్యూజిక్ వైస్ అయితే గ్లిమ్స్‌లో బీజీఎం అసలు ఏమాత్రం కిక్ ఇవ్వలేదు. అనౌన్స్‌మెంట్ వీడియోలో సాంగ్ బీట్స్ అయితే బావున్నాయి. చాలా బెటర్ అది ఈ బీజీఎం కంటే. లాస్ట్ అండ్ ఫైనల్ హారర్ రొమాంటిక్ కామెడీ. రామ్ కామ్ దగ్గర కాదు, హారర్ దగ్గర నా ప్రాబ్లమ్. 'ప్రభాస్' చేతికి తాయెత్తు కూడా చూడొచ్చు మీరు. మరి ఇది బాడీ రెంట్‌కిచ్చేదా? లేక బాడీలోకి దూరి చైల్డిష్‌గా బిహేవ్ చేసేదా? ఏం తీస్తున్నారో తెలీదు. బట్ నాకైతే 'రాజా సాబ్' మీద డౌటే. బికాజ్ ఈ జాన్రా మీద అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఒకప్పుడు బాగా ట్రెండ్ అయింది కానీ ఇప్పుడు అసలు ఎక్కట్లేదు. నాకైతే తేడా కొట్టే వ్యవహారంలానే ఉందిది. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. ఆ టైంకి దాన్ని బట్టిక. గ్లిమ్స్ చెయ్యాల్సిన పని చేయటంలో ఫెయిల్ అయింది. ఈ ప్రాజెక్ట్ మీద నాకు పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకపోయినా ఏదన్నా క్రియేట్ చేస్తే సర్లే అనుకున్నా. ఇప్పటికి గ్లిమ్స్ అయితే డొల్లే. ఇంట్రెస్ట్ రైజ్ చేయటంలో పోయిందిది. ఇక మళ్ళీ టీజర్ దగ్గర డిస్కస్ చేస్తాను. టీజర్ ఆర్ ట్రైలర్ ఏదో ఒకటన్నా మినిమమ్ ఉంటే సినిమాకి ఊపు రావచ్చు. లేకుంటే మర్చిపోవచ్చు 'రాజాసాబ్‌ని'. చూద్దాం. ఇంకా టైం ఉంది గదా! ఏం దింపుతారో మరి. నా ఇంట్రెస్ట్ అయితే 'స్పిరిట్', 'శౌర్యాంగ పర్వం', 'కల్కి పార్ట్ 2' వీటి మీదే ఉంది. 'రాజాసాబ్' వైస్ అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్ గురించి ఇక అప్పుడు మాట్లాడుకోవటమే మనమిక. గ్లిమ్స్ చూసారా? మీకెలా ఉంది? అసల ఏమన్నా అనిపించిందా? బీజీఎం గాని, లుక్స్ వైస్ గాని? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.